విజయవాడలో నిర్వహించిన కాపు జాబ్ మేళాను పరిశీలించారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం బాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 4 కేజీల నుంచి 5 కేజీలు ఇచ్చి ఆహార భద్రతకు నాంది పలికాం. నిన్ననే బీమా పథకం పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలు బీమా పథకానికి శ్రీకారం చుట్టాం. ప్రతి నెల కనీసం 10 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి జీవిత బీమాలో ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా రాజ్యాంగ పరంగా ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. దాన్ని సబ్ ప్లాన్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన బీసీలను కూడా ఎక్కడ అన్యాయం చేయకుండా వాళ్ళకు కూడా నిధులు కేటాయించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో అగ్రవర్ణాలను చూశాను, ప్రత్యేకంగా కాపు వర్గాన్ని చూశాను, స్థితిగతులు అధ్యయనం చేశాను. నేను తిరిగినప్పుడు నాకెవ్వరూ చెప్పలేదు. ఇక్కడుండే మా నాయకులు చినరాజప్ప గారు కానీ మిగిలిన నాయకులందరూ కూడా నాతో ఆ రోజు తిరిగారు. వాళ్ళందరినీ నేను చర్చ చేశాను, అందరినీ కూడా కాన్ఫిడెన్స్ తీసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఈ యొక్క కాపులకు కూడా న్యాయం చేయాలి. అందుకే పిఠాపురం వచ్చినప్పుడు కాపులకు కూడా బీసీల రిజర్వేషన్ ఇస్తానని చెప్పింది నేను చెప్పాను తప్ప నాకెవరో చెప్పి కానే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే నేను మీ పరిస్థితులు చూశానో, మిమ్మల్ని ఆదుకోవాలి, పైకి తేవాలి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, మీకు కూడా న్యాయం చేయాలని ఆలోచించి ఆ రోజు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అదే మరిగా ఎన్నో మంది 2004లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. 2014 వరకు మాట్లాడలేదు. కానీ నేను పెట్టిన తర్వాత కార్పొరేషన్కి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోజు ఉద్యోగ మేళా ఇక్కడ పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీకి ఉండే చొరవ, అదే మరిగా పట్టుదల. ఇక్కడ మీరు చూస్తే ఐబిఎం వచ్చారు, ఇన్ఫోసిస్, ఎస్సీఎల్, టీసీఎస్, పొలారిస్, ఎక్సెంచర్, ఐబిఎం ప్రైవేట్ లిమిటెడ్, అదే మరి కాగ్నిజెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ విధంగా మొత్తం అన్ని కంపెనీలు కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఆలోచించింది, మీలో 1000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు ఏ విధంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ఖర్చు పెడితే మీరు ఆర్థికంగా పైకి వస్తారని చెప్పి ఆలోచించాను. నేను ఒకే మాట కార్పొరేషన్ చైర్మన్కి, కార్పొరేషన్ ఎండీకి, కన్సర్న్ మినిస్టర్కి రవీంద్ర గారికి కూడా చెప్పాను. అవసరమైతే ఈ పిల్లలకి బాగా చదివిద్దాం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిద్దాం. ఎవరైనా ఉద్యోగాలే కాకుండా బ్రహ్మాండంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఇండస్ట్రీస్ పెట్టుకుంటామంటే వారిని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి నేను చెప్పాను. దానిపైన మీరు చూస్తే ఈరోజు అనేక కార్యక్రమాలకు నాంది పలికాం. ఒకటి స్వయం ఉపాధి స్కీమ్ తీసుకొచ్చాం. ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద ఒక గ్రూప్ కింద ఇవ్వడానికి ముందుకు వచ్చాం. మీరు ఒకసారి ఆలోచించండి, మీలో కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. బాగా చదువుకోవాలని ఆశ ఉంది, విదేశాలకు పోవాలని కోరుకుంది. అందుకే మొదటిసారిగా కాపు పిల్లలకు కూడా విదేశ చదువుల కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. పిల్లలు, పేద పిల్లలు, మట్టిలో మాణిక్యాలు, ఆలోచనలున్నాయి. మీకు సరైన అవకాశాలు ఇస్తే ఏమైనా చేసే శక్తి సామర్థ్యం మీకుంది. ఇటీవల మన రాష్ట్రానికి గూగుల్ బృందం ఒకరు వచ్చారు. వాళ్ళు స్టాన్ఫోర్డ్ కోసం ఇన్నోవేటర్స్ ని సెలెక్ట్ చేశారు. వాళ్లే స్కాలర్షిప్లు ఇచ్చారు. దేశం మొత్తం 20 మందిని సెలెక్ట్ చేస్తే అందులో 13 మంది మన రాష్ట్రం నుంచి వచ్చారంటే ఇది మన రాష్ట్రంలో ఉండే మేధో సంపత్తి. ఈరోజు ఇక్కడ చూస్తా ఉంటే నిన్న ఈరోజే చాలా మందిని సెలెక్ట్ చేసుకున్నారు. అదే సమయంలో నేను ఆదేశాలు ఇచ్చింది
మనం అందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాం. కొంతమందికి కొన్ని నైపుణ్యాలు ఉండకపోవచ్చు, కొంతమందికి ఇంటర్వ్యూ చేయాలో తెలియకపోవచ్చు. అవి నేర్పిస్తే ఈజీగా మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. అందుకే నేను చెప్పింది స్కిల్ డెవలప్మెంట్ కింద మీకు ట్రైనింగ్ ఇమ్మని చెప్పాను. దేశంలో బెస్ట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ రమ్మన్నాం. అదే మరిగా ఒక్కొక్క ఏజెన్సీ 40-50 కంపెనీలకు కూడా రిక్రూట్ చేసే పరిస్థితిలో ఉంటారు. వాళ్ళని కూడా పిలవమన్నాను. నేను ఒకే మాట చెప్పాను, ఎంత డబ్బులైనా పర్వాలేదు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇమ్మని ప్రోత్సహించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు చూస్తే విద్యోన్నతి స్కీమ్ కింద ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అన్నిటికి కూడా డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్క కాపు భవన్లకు కూడా డబ్బులు ఇచ్చాం. ఇంకోటి చూస్తే ఎండోమెంట్ ఫండ్ కూడా ఎస్టాబ్లిష్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వీటన్నిటి వల్ల ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కాపుల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నాకు ఇన్ని ఇబ్బందులుండి కూడా మీ పట్ల లేకుంటే పేదరికం పట్ల అభిమానం ఉంది కాబట్టి నేను కూడా తప్పించుకోవాలంటే మాటలు చెప్పేవాడిని మాటలు చెప్పడం కాదు, చెప్పిన ప్రతి ఒక్క మాట అమలు చేసి నా నిజాయితీని నిరూపించుకుంటాను. దాంట్లో అనుమానమే అవసరం లేదు. ఈరోజు బీసీల్లో చేర్చడానికి ఏదైతే మంజునాథ్ కమిషన్ కూడా వేశాం, వాళ్ళకు కూడా కొంత డేటా కావాలన్నారు. ఆ డేటా కావాలనుకున్నప్పుడు ఏదైతే స్మార్ట్ పల్స్ సర్వే కూడా ఆదేశాలు ఇచ్చాం. అందులో మంజునాథ్ కమిషన్ కొంత సమాచారం మాకు కూడా కావాలి, అవి కూడా ఆ డేటాలో సహకరించమంటే అవి కూడా యాడ్ చేసి అవన్నీ కూడా సహకరించే పరిస్థితికి వచ్చాం. ఇప్పటికి రాష్ట్రంలో 3,80,00,000 మంది స్మార్ట్ పల్స్ సర్వేలో ఎన్యూమరేషన్ అయ్యారు. ఇంకా ఒక 70-80 లక్షలు లేకుంటే 1 కోటి మంది ఎన్యూమరేషన్ కావాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరుకు చేయమన్నాను, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నాం. ఈ డేటాని మంజునాథ్ కమిషన్ కూడా అందుబాటులో పెట్టాం. వాళ్ళు కూడా ఎక్కడికక్కడ జిల్లాలో తిరుగుతున్నారు, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కొంతమంది మీరు చూస్తున్నారు, మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో మీరు ఒక జీవో ఇవ్వండి పర్వాలేదు అంటున్నారు. జీవో ఇవ్వడానికి నాకు 5 నిమిషాలు పని కానీ మళ్ళీ ఎక్కడన్నా కానీ కోర్టులో అది పోతే మళ్ళీ నన్నే తిడతారు, లేకుంటే మిమ్మల్ని తిట్టే పరిస్థితికి వస్తారు. నేను అందుకని ఏ పని చేసినా పగడ్బందీగా చేయాలి, ఎవరికి కూడా అనుమానం రావాల్సిన అవసరం లేదు. అందరికీ న్యాయం చేయడం, ప్రత్యేకంగా పేదవాళ్ళని ఆదుకోవడం ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఒక పక్క మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ వస్తుంది. అదే మరి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నాను. ఇంకో పక్క సమైక్య ఆంధ్రప్రదేశ్లో అతి ఎక్కువ సమయం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. దగ్గర 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను. ఈ రాష్ట్ర చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో ఇంత పెద్ద కాలం ముఖ్యమంత్రిగా కానీ అపోజిషన్గా ఉండే అవకాశం ఎవరికీ రాలేదు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ కొత్త రాష్ట్రం, ఎన్నో సమస్యలున్నాయి. ఎంతో మంది ఎన్ని చెప్పినా ప్రజలు ఒకటే నమ్మారు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు ద్వారా తప్ప వేరే వాళ్ళు లేరనే ఉద్దేశంతోనే ఆ రోజు నాకు మ్యాండేట్ ఇచ్చారు. నా జీవితంలో మరిచిపోను. నా మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది, ఒక పవిత్రమైన కర్తవ్యం ఉంది. ఏ ప్రజానీకం నా మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదే సమయంలో ఈరోజు కాపులకు రిజర్వేషన్లు పెట్టే సమయంలో ఇది సాధించాలి తప్ప వేరే వాళ్ళని రెచ్చగొట్టి
రాజకీయ లబ్ధి కొందరం ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది అలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, సమస్య పరిష్కారం చేయాలని, మీకు న్యాయం చేయాలని ఆలోచన లేదు. ఏదో ఒక విధంగా సమస్యను పక్కదారిని పట్టించి అసలు సమస్య పరిష్కారం కాకపోతే రాజకీయ లబ్ధి వస్తుందని ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అయితే నేను ఇలాంటి అన్ని కూడా జీవితంలో చాలా మందిని చూశాను. నేను ఎక్కడ లెక్క పెట్టుకోను. నేను చేయాలనుకున్న లక్ష్యం కోసం ఏ విధంగా పనిచేయాలో పనిచేసి అది సాధించే వరకు నిద్రపోకుండా పనిచేయడం నా మనస్తత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా విద్యార్థులందరినీ కోరుతున్నా, పిల్లలందరినీ కోరుతున్నా, మీరు చదువుకున్నారు, మీరు సమస్యలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తు మన చేతుల్లో ఉందంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు హైదరాబాద్ చూశారు, మామూలు నగరం. ఆ రోజు నేను ఆలోచించాను, ఏం చేస్తే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే, నాలెడ్జ్ ఎకానమీ అయితే భవిష్యత్తు ఉంటుందనుకున్నాను. 9 ఏళ్లలో ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టామంటే అది ఆ రోజు నేను చూపించిన చొరవ, నా కష్టార్జితం తప్ప ఇంకోటి కాదు. దానివల్ల లక్షల మంది బాగుపడ్డారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ నేను ఆలోచించాను, ఏం చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఏ ఏ రంగాలపైన శ్రద్ధ పెట్టాలి, పేదరిక నిర్మూలన ఏం చేయాలి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎలాంటి ఇండస్ట్రీస్ రావాలో ఆలోచించాను. తీర ప్రాంతం ఉంది, 974 కిలోమీటర్లు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే కేజీ బేసిన్లో బోలెడంత గ్యాస్ ఉంది, సహజ వనరులున్నాయి. అన్నింటికంటే మించి చాలా డైనమిక్ పీపుల్, క్రియేటివ్ పీపుల్, మానవ వనరులు, తెలుగు జాతి సంపద, దాంట్లో అనుమానం లేదు. ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మనమే బాగా అభివృద్ధి అవుతున్నాం. అదే మరి ఇటీవల స్పెషల్ స్టేటస్ వచ్చింది. కానీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మేము ఇవ్వలేము, టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. స్పెషల్ స్టేటస్ లో ఏవైతే డబ్బులు వస్తాయో అవన్నీ కూడా స్పెషల్ ప్యాకేజీలు ఇస్తామన్నారు.